ఫ్రెండ్స్, మొన్న నేను ఒక మ్యూజియంకి వెళ్ళాను. ఇంటర్నేషనల్ తెలుగు మొత్తం పురాతనమైన శిలలు, విగ్రహాలు ఉండే స్టాచ్యూస్ ఉండే ఇది మ్యూజియం. ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ వచ్చి చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ అబ్రాడ్లో ఉంది యాక్చువల్లీ ఇది. అక్కడ చూస్తున్నంతసేపు నాకు ఏదో అయిపోయింది, బాడీ వైబ్రేట్ అయిపోయింది. ఎందుకంటే ఆ శిలలు, ఆ పురాతనమైన ఆ చరిత్ర చూస్తుంటే నాకు ఏదో అయిపోతుంది అక్కడ. అసలు మిస్ అవ్వకూడదు. మనలాగా అందరూ తెలుగు వాళ్ళందరూ చూడాలి, ఎక్కడున్న వాళ్ళని తెలుగు కీర్తి ప్రత్యేక గాంచి చేయాలనేసి అందరికీ మొత్తం చూపించాలని. నాకు ఫ్లైట్ టైం అయిపోతున్నా సరే, నాకు 2 లక్షల రూపాయలు టికెట్ వేస్ట్ అయిపోయినా సరే, ఈ ఫ్లైట్ సరే పోనీ అనేసి ఫస్ట్ వీడియో చేయాలని తీశాను. ఈ వీడియో చేయడానికి నాకు 1/2 అవర్ పట్టింది. జస్ట్ మీకు షార్ట్ వీడియోలో వేసాను. కానీ ఎందుకంటే నా ఫ్లైట్ టికెట్ కూడా మిస్ చేసుకున్నా ఆ రోజు. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్, ఇలాంటి ఒక ప్రకృతి అందాలు ఇలా తీయలేకపోతే మళ్ళీ వేస్ట్ నా లైఫ్ అనేసి, నా గురించి ఎలాగైనా పర్లేదు, టికెట్ పోయినా పర్లేదు అనేసి మన ప్రజల గురించి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలని నేను డెఫినెట్లీ తీయాలి, ఎలాగైనా తీసి చూపించాలని తీశాను. లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. చాలా మొత్తం శిలలు ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులోనే. చాలా బాగుంటాయి. మొత్తం మొత్తం పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి శిలలు అనమాట. పురాతనమైన ఎప్పుడెప్పుడో చరిత్రకి సంబంధించిన అన్ని శిలలన్నీ ఉంటాయి ఇందులోనే. ఇన్ని రకాల శిలలు నేను చూస్తానని నా జీవితంలో అనుకోలేదు. రామాయణం, మహాభారతం, అవి ఏవి పడితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. అసలు ఇన్ని ఉంటే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు 2 లక్షలు పోయినా బాధ అనిపించలేదు. కానీ ఇది మొత్తం చూసినందుకు, శిలలన్నీ చూసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను నేను. నాతో పాటు మన తెలుగు వాళ్ళందరూ చూస్తారు. అక్కడ లైవ్లో చూసిన వాళ్ళు అయితే ఇంకా అసలు మైమరిచిపోయి, పరవశించిపోయి అది అయిపోయారు. ఇంకా చూడడం వాళ్ళు కూడా చాలా జన్మధన్యం అయిపోద్ది. నా వల్ల, నేను పెట్టిన వీడియో వల్ల చూసి అందరికీ జన్మధన్యం అయిపోద్ది.